హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో విజయనగర ఎంపైర్కి సంబంధించి ఎకానమీ అండ్ సొసైటీ ఎలా ఉన్నింది అన్న పాయింట్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ గురించి మీకు అందరికీ తెలుసు. అయితే ఆ ప్రోగ్రాంలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి, దాని ఫీచర్స్ ఏంటి అని అంటే జిఎస్ ఫౌండేషన్ కోర్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయిన్స్. అండ్ దాంతోపాటు సీసాట్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది దీంట్లోనే. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఫస్ట్ మనకు కావాల్సింది ఎన్సీఆర్టీ బేసిక్స్ కాబట్టి 6th to 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండర్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్. అది కూడా మీకు యూపీఎస్సీ ఇన్ఫినిటీలో భాగంగానే వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. సో ఈ అన్ని ఫీచర్స్ మీకు ఒక యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు పొందొచ్చు. అండ్ ఈ కోర్స్ ఫీ ఎంత అంటే మీరు 1 year వ్యాలిడిటీ తోటి తీసుకున్నట్టయితే 25,000 రూపీస్ మాత్రమే. అదే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి కావాలి అంటే మీరు ఒక్కసారి ఫీ పే చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ యూపీఎస్సీ అటెంప్ట్స్కైనా మీరు ఆ కోర్స్ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నట్టయితే వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ మీరు పే చేయాల్సిన అమౌంట్ 45,000 రూపీస్ అనమాట. అండ్ బ్యాచెస్ ఎక్కడ అంటే మనకి కొత్త బ్యాచెస్ వచ్చేసి ఆఫ్లైన్ వైజాగ్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఆన్లైన్ కూడా అవుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీకి అడ్మిషన్స్ అవుతున్నాయి. సో హరీ అప్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ కోర్స్. అండ్ దీనికి సంబంధించి మీకు ఇంకేదైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా, ఫ్రీ డెమో క్లాస్ వినాలి అని అనుకున్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఓకే, ఆర్ ఎల్స్ యూ కెన్ గో త్రూ ద వెబ్సైట్ ltxclasses.com. ఓకే, సో ఈరోజు మనము విజయనగర ఎంపైర్కి సంబంధించి ఎకానమీ అండ్ సొసైటీని డిస్కస్ చేద్దాం. ఆస్పెక్ట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ కాలంలో ఎకానమీ ఆర్థిక పరిస్థితులు విజయనగర సామ్రాజ్యంలో ఎలా ఉన్నింది అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం సామాజిక పరిస్థితులు అంటే సొసైటీ గురించి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఎకానమీ చూద్దాం. ఎకానమీ అనగానే మనకు ఫస్ట్ ఏం చూడాలి, మనము వీళ్ళ చీఫ్ ఆక్యుపేషన్ ఏంటి, ప్రజలు ఎక్కువగా ఏ ఆక్యుపేషన్లో ఉండున్నారు అంటే అగ్రికల్చర్ వాజ్ ద చీఫ్ ఆక్యుపేషన్ ఆఫ్ ద పీపుల్ ఇన్ విజయనగర ఎంపైర్. అండ్ వీళ్ళ మెయిన్ రాజ్యం యొక్క మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, రాజుకు ఇన్కమ్ ఆదాయం ఎలా వచ్చేది రాజ్యానికి అని అంటే ప్రభుత్వానికి అంటే ల్యాండ్ ట్యాక్స్, భూమి శిస్తు ద్వారా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేదన్నమాట. సో ఇవి రెండు వెరీ కీ పాయింట్స్. అగ్రికల్చర్ వాజ్ ద చీఫ్ ఆక్యుపేషన్, మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏది అని అంటే ల్యాండ్ ట్యాక్స్, భూమి శిస్తు. అసలు భూమిని వీళ్ళు శిస్తు వేయాలి, ట్యాక్స్ వేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భూమిని వీళ్ళు 2 కేటగిరీస్గా డివైడ్ చేసేవాళ్ళు అనమాట. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి నీరాంబరము, రెండోది వచ్చేసి కాడాంబరము. వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవన్నీ. పర్టికులర్గా మనకి ఈ మధ్యకాలంలో ఎగ్జామ్స్లో ఎలా అడుగుతున్నారంటే ఎస్పెషల్లీ మిడివల్ ఇండియాకి లేదా మిడివల్ ఆంధ్రాకి సంబంధించి టర్మ్స్ ఉంటాయి కదా, ఈ టర్మ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు అనమాట క్వశ్చన్స్లో. సో కాబట్టి ఇట్లాంటి టర్మ్స్ నీరాంబరము, కాడాంబరము అనగా ఏంటి అట్లా అడగచ్చు. ఇవి భూముల్లో రకాలు. నీరాంబరము అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ మాగాణి భూమి అంటారు కదా, మాగాణి భూమి అంటే నీరాంబరము. మెట్ట భూమి అనేదాన్ని కాడాంబరము అంటారు. మాగాణి, మెట్ట అని 2 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు. మాగాణి భూమి అంటే నీరాంబరం అని, మెట్ట భూమి అయితే కాడాంబరం అని అంటారు. మాగాణి భూమికి మెట్ట భూమికి తేడా ఏంటి అంటే మాగాణి భూమి అంటే ఇరిగేటెడ్ ల్యాండ్, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి భూమిని మాగాణి లేదా నీరాంబరము అని చెప్పి పిలుస్తారు. అదే మెట్ట భూమి అంటే ఏంటి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ లేని ల్యాండ్, దాన్ని ఏమంటారంటే మెట్ట భూమి లేదా కాడాంబరము అని పిలుస్తారు. ఇక్కడ రెండిటికి డిఫరెన్స్ ఏంటి, ట్యాక్స్ వసూల్లో ఎందుకు ఇట్లా డివైడ్ చేశారు అని అంటే కాడాంబరంలో శిస్తుని అంటే ట్యాక్స్ని ధనం రూపంలో వసూలు చేస్తారు. వేరాజ్ నీరాంబరం అంటే మాగాణి భూముల దగ్గరకు వచ్చేసరికి ట్యాక్స్ని ధాన్యం రూపంలో వసూలు చేస్తారు. ధాన్యము లేదా ధనం ఇక్కడ ఎలా అయినా చేయొచ్చు. ఓకే, బై క్యాష్ ఆర్ బై క్రాప్ రెండిట్లో ఏ రకంగా అయినా ట్యాక్స్ కట్టచ్చు. అది మాగాణి భూమి లేదా నీరాంబరం అయితే గనక. లేదు కాడాంబరం అయితే అంటే మెట్ట భూమి అయితే వాళ్ళు ట్యాక్స్ని ధనం రూపంలోనే శిస్తుని చెల్లించాల్సి ఉంటుంది. సో ఇట్లా ఫస్ట్ భూమిని 2 రకాలుగా డివైడ్ చేస్తారు. దాన్ని బట్టి ల్యాండ్ ట్యాక్స్ని డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. అది నీరాంబరం అయితే ఒక ట్యాక్స్, కాడాంబరం అయితే ఒక ట్యాక్స్. అది కూడా చెల్లించే విధానంలో కూడా ధాన్యం రూపమా ధనం రూపమా అనేది డిఫరెన్షియేట్ చేస్తారు డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ల్యాండ్, అంటే అది ఇరిగేటెడా కాదా అనే దాన్ని బట్టి. ఇప్పుడు భూమి శిస్తుని ఏమని పిలుస్తారు, ఎంత తీసుకుంటారు అంటే భూమి శిస్తు 1/2 లేదా 1/3 అంటే టోటల్ ప్రొడ్యూస్ ఎంతైతే ఉందో, ఇప్పుడు ఆ భూమిలో ఎంత పంట అయితే పండిందో అందులో
హాఫ్ కానీ లేదా 1/3 కానీ ఉంటుంది. హాఫ్ ఉంటే దాన్ని సంగోరు అని, 1/3 ఉంటే దాన్ని ముంగోరు అని చెప్పి పిలుస్తారు. యాక్చువల్గా ఇక్కడ కోరు అంటే పన్ను, కోరు అంటే పన్ను, సంగోరు అంటే ఎందుకు వచ్చింది అంటే సగం అనమాట. హాఫ్ అంటే సగం కదా, సో సగం కోరు కాబట్టి సంగోరు, 1/3 మూడో వంతు కదా అయితే, కాబట్టి ముంగోరు అయింది. సంగోరు ముంగోరు అయిందనమాట. భూమి శిస్తు సంగోరు ముంగోరు లాగా చెల్లించేవాళ్ళు. అది డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ద ల్యాండ్ అండ్ టైప్ ఆఫ్ ప్రొడ్యూస్, వాళ్ళు ఏం పంట పండిస్తున్నారు అనే దాన్ని బట్టి కూడా డిఫరెన్షియేషన్స్ ఉంటాయి విజయనగర ఎంపైర్లో. అండ్ ఇక్కడ మామూలుగా అందరేమో సంగోరు లేదా ముంగోరు అంటే ప్రొడ్యూస్లో హాఫ్ లేదా 1/3 పే చేస్తే, బ్రాహ్మిన్స్కి మాత్రం ఎగ్జంప్షన్ ఉండేది. వాళ్ళు ఎంత పే చేస్తే చాలు, 1/6 ఆఫ్ ద భూమి శిస్తు, 1/6 వంతు పే చేస్తే చాలు భూమి శిస్తుని. ఓకేనా, అంటే టోటల్ ప్రొడ్యూస్లో మిగతా వాళ్ళందరూ హాఫ్ 1/3 కడితే, బ్రాహ్మిన్స్ మాత్రం వాళ్ళ భూమిపై మాత్రం 1/6 వంతు మాత్రమే ట్యాక్స్ని వసూలు చేసేవాళ్ళు. అంటే ఇక్కడ బ్రాహ్మిన్ డామినేషను లేదా వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంది. డామినేషన్ అన్నట్టు కాదు, బ్రాహ్మిన్స్కి విజయనగర ఎంపైర్లో ఉన్న ఇంపార్టెన్స్ గురించి మనకు దీని ద్వారా తెలుస్తుందన్నమాట. అండ్ వీళ్ళ కాలం నాటి లగ్జరీ ఫుడ్ ఏంటి అంటే వరి అన్నం. వరి అన్నం అంటే మామూలుగా ఇప్పుడు మనం తినే అన్నం ఉంటుంది కదా వరి, ఆ వరి అన్నమే ఒక పెద్ద లగ్జరీ ఫుడ్. అండ్ ఆ వరులలో రకాలు ఉంటాయి కదా, టైప్స్ ఆఫ్ బియ్యం ఉంటాయి కదా. ఇప్పుడు మనకి రకరకాల బియ్యం ఉన్నట్టు అప్పట్లో ఉన్న రకాల పేర్లు ఏంటి అంటే తీగ మల్లెలు, సంపెంగలు, రాజనాలు, కుసుమాలు. తీగ మల్లెలు, సంపెంగలు, రాజనాలు, కుసుమాలు, ఈ 4 ఇచ్చేసి ఇవి ఏంటి అని అడగచ్చు. ఇవి మనకి చూడడానికేమో పూలలాగా ఉన్నాయి కదా, తీగ మల్లెలన్నా పూలే, సంపెంగలన్నా పూలే, కుసుమాలన్నా పూలే. సో కాబట్టి అది ఏదో పూల రకము లేదా ఏదో టైప్ ఆఫ్ క్రాప్ అనో అట్లా చెప్పచ్చు. కానీ కాదు, అది ఇవన్నీ ఏం రకాలు అంటే ఇవి వరులలో రకాలు, వరి ధాన్యాలలో రకాలన్నమాట. తీగ మల్లెలు, సంపెంగలు, రాజనాలు, కుసుమాలు. అండ్ వరి అన్నమే వీళ్ళకు ఒక లగ్జరీ ఫుడ్ లాగా ఉండేది విజయనగర ఎంపైర్లో. నెక్స్ట్ భూమి శిస్తు గురించే మనం మాట్లాడుతున్నాం కదా. భూమి శిస్తుకు సంబంధించిన పత్రాలను, ఓకే, ఆ పేపర్స్ని వాటిని ఏమని పిలుస్తారు అని అంటే అధువన తంత్రం. అధువన తంత్రం అంటే ఏంటి అంటే భూమి శిస్తుకు సంబంధించిన పత్రాలని అధువన తంత్రం అని చెప్పి పిలుస్తారు. ఓకే, ఫస్ట్ వీళ్ళ మెయిన్ ఆక్యుపేషన్ అగ్రికల్చర్, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ల్యాండ్ ట్యాక్స్. మళ్ళీ ఆ ల్యాండ్ ట్యాక్స్ ఎలా వేస్తారు, ఫస్ట్ ల్యాండ్ని 2 కేటగిరీలుగా డివైడ్ చేస్తారు, నీరాంబరం, కాడాంబరం అని. నీరాంబరం అంటే మాగాణి, కాడాంబరం అంటే మెట్ట. నీరాంబరం వాళ్ళైతే ధాన్యం లేదా ధనం రూపంలో చెల్లించవచ్చు, అంటే ఇరిగేటెడ్ ల్యాండ్ కాబట్టి. కాడాంబరం వాళ్ళేమో నాన్ ఇరిగేటెడ్ ల్యాండ్ కాబట్టి ధనం రూపంలోనే శిస్తుని కట్టాలి. అండ్ భూమి శిస్తు ఎంత ఇప్పుడు కట్టాలి అంటున్నాం, ఎంత కట్టాలి, సంగోరు లేదా ముంగోరు అంటే హాఫ్ కానీ లేదా 1/3 కానీ. అది అందరికీ ఒకటేలాగా ఉంటుందా, ఉండదు. బ్రాహ్మిన్స్కి మాత్రం ఎగ్జంప్షన్, 1/6 కడితే సరిపోతుంది. నెక్స్ట్ లగ్జరీ ఫుడ్ ఏంటి వీళ్ళకి అంటే వరి అన్నం. ఆ వరుల్లో మళ్ళీ రకాలు ఉన్నాయి, కుసుమాలు, రాజనాలు, తీగమల్లెలు, సంపెంగలు అని చెప్పి. అండ్ అసలు ఈ భూమి శిస్తుకు సంబంధించిన పత్రాలను అన్నిటినీ ఏమని పిలుస్తారు అంటే అధువన తంత్రం అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇక్కడ గ్రామ ప్రజలందరి భూమి అంటే ఇది కమ్యూనిటీ ఫార్మింగ్ లాగా, దాన్ని ఏమని పిలుస్తారు అంటే వీసబడి అని చెప్పి పిలుస్తారు. వీసబడి అంటే గ్రామ ప్రజలందరికీ సంబంధించిన భూమిని వీసబడి అని చెప్పి పిలుస్తారు. సో ఇది ఎకానమీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్. వీసబడి అంటే గ్రామ ప్రజలందరి భూమి. ఇంకా ఎకానమీలో నెక్స్ట్ మనం ఏం చూస్తాం, ట్యాక్సెస్. రకరకాల ట్యాక్సెస్ ఉంటాయి. ఆ ట్యాక్సెస్ ఏంటి, వేటి మీద వేస్తారు అనేది చూద్దాము. ఫస్ట్ దానికన్నా ముందు ఆ ట్యాక్సెస్ ఏవేవి అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే సోర్సెస్ టు నో అబౌట్ ద ట్యాక్సేషన్ సిస్టమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఏమేం సోర్సెస్ ఉన్నాయి మనకి అని అంటే పరాశర మాధవీయం, శ్రీరంగపట్టణం తామ్రశాసనం, ఫెర్నావో న్యూనిస్. ఈ వీళ్ళు ముగ్గురు అంటే పరాశర మాధవీయం బై మాధవాచార్య, శ్రీరంగపట్టణం తామ్రశాసనం ద్వారా అండ్ న్యూనిస్ ఉన్నాడు కదా మనకు ఫారిన్ ట్రావెలర్, వీళ్ళ అకౌంట్స్ ద్వారా ఆ కాలం నాటి ట్యాక్సేషన్ సిస్టమ్ ఎలా ఉండింది, ఎన్ని రకాల పన్నులు ఉండేవి అవన్నీ మనకి తెలుస్తుందన్నమాట. అయితే ఇక్కడ మనం కొన్ని ట్యాక్సెస్ని చూద్దాము, వెరీ ఇంపార్టెంట్ ఇవి. కొండోజు పన్ను. కొండోజు పన్ను అని అంటే ఏంటి అని అంటే మంగలి వాళ్ళ మీద వేసే ట్యాక్స్, బార్బర్స్ మీద వేసే ట్యాక్స్ని
కొండోజు పన్ను అని అంటారు. దీన్ని సదాశివరాయలు రద్దు చేయడం జరిగింది. కొండోజు పన్ను అంటే మంగళవారి మీద వేసే పన్నుని కొండోజు పన్ను అని అంటారు. నెక్స్ట్ గణాచారి పన్ను. గణాచారి పన్ను అంటే వేశ్యలపై, ప్రాస్టిట్యూట్స్పై వేసే పన్నుని గణాచారి పన్ను అంటారు. గుణాచారి పన్ను. గుణాచారి పన్ను అని అంటే బిచ్చగాళ్ళ పైన వేసే ట్యాక్స్ని గుణాచారి పన్ను అని అంటారు. పింజ సిద్ధాయం. పింజ సిద్ధాయం అంటే దూదిని ఏకి దారం తయారు చేస్తారు కదా, వాళ్ళ మీద వేసే పన్నుని పింజ సిద్ధాయం. దూది పింజే అంటారు కదా, సో సిద్ధాయం అంటే ట్యాక్స్, పింజ సిద్ధాయం అంటే దూదిని ఏకి దారం తయారు చేసే వాళ్ళ మీద వేసే ట్యాక్స్. నెక్స్ట్ ఈడిపి సిద్ధాయం. ఈడిపి సిద్ధాయం అంటే కళ్ళు గీత, కళ్ళు ఇది ఉంటుంది కదా, కళ్ళు గీత కార్మికులు అంటారు కదా, సో వాళ్ళ మీద, అది తీసే వాళ్ళ మీద వేసే ట్యాక్స్ని ఈడిపి సిద్ధాయం అని అంటారు. నెక్స్ట్ జాతి సిద్ధాయం. జాతి సిద్ధాయం అంటే వృత్తి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్. ఏ ప్రొఫెషన్ చేస్తున్నా వాళ్ళు కట్టాల్సిన ట్యాక్స్ని జాతి సిద్ధాయం అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ మగ్గరి. మగ్గరి అంటే మగ్గం అంటే ఏంటి, చేనేత మగ్గం, హ్యాండ్లూమ్స్ అంటారు కదా, సో అట్లా మగ్గరి అంటే చేనేత వారిపైన వేసే ట్యాక్స్ని మగ్గరి అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ గానుగరి. గానుగరి అని అంటే ఏంటి అని అంటే కంసాలి వాళ్ళు లేదా తెలిక వాళ్ళు, ఆయిల్ స్విన్లర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీద వేసే ట్యాక్స్ని గానుగరి అని అంటారు. నెక్స్ట్ చక్రకాణిక. చక్రకాణిక అంటే కుమ్మరి పని చేసేవాళ్ళు, కుమ్మరి పని చేసే వాళ్ళ మీద వేసే ట్యాక్స్ని చక్రకాణిక అంటారు. నెక్స్ట్ కాసు వీసాలు. కాసు వీసాలు అని అంటే ఏంటి, ఇది ఇంపార్టెంట్. కాసు వీసాలు అని అంటే దేవాదాయ పోషణకు, తర్వాత ఉత్సవాలు అవి నిర్వహించేందుకు వేసే ట్యాక్స్ని కాసు వీసాలు అని చెప్పి పిలుస్తారు. దేవాలయ పోషణకు, ఉత్సవాల నిర్వహణకు వేసే ట్యాక్స్ని కాసు వీసాలు అని అంటారు. ఇల్లరీ పన్ను. ఇల్లరీ పన్ను అంటే హౌస్ ట్యాక్స్, ఇంటి పన్ను. బడిగె. బడిగ అంటే ఏంటి అని అంటే అంగళ్ళు, షాప్స్ ఉంటాయి కదా, రెంట్కి తీసుకున్న షాప్స్, మేబీ దీని నుంచే బాడిగ అని కూడా, బాడిగ ఇల్లు అట్లా అంటారు కదా, అట్లా అని ఉండొచ్చు. బడిగ అంటే అంగళ్ళ పైన వాటిపైన వేసే ట్యాక్స్ని బడిగ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ అడ్డగడ సుంకం. అడ్డగడ సుంకం అంటే గొర్రెలు విక్రయిస్తే దానిపైన వేయాల్సిన కట్టే ట్యాక్స్ని అడ్డగడ సుంకం అని అంటారు. నెక్స్ట్ కళ్యాణ కాణికే. కళ్యాణ కాణికే అంటే లేదా కళ్యాణ కానుక అంటే ఏంటి అనంటే పెళ్లి చేసుకునేటప్పుడు, పెళ్ళి అయితే వేసే ట్యాక్స్ని కళ్యాణ కాణికే అని అంటారు. నెక్స్ట్ పుత్రోదయ కానుక. పుత్రోదయ కానుక అంటే కొడుకు పుడితే కట్టాల్సిన ట్యాక్స్ని పుత్రోదయ కానుక అంటారు. నెక్స్ట్ సంపత్తి. సంపత్తి అని అంటే తమ పూర్వీకుల నుంచి వాళ్ళ నుంచి వెల్త్ వచ్చింటుంది కదా, వెల్త్ ట్యాక్స్ అంటాం చూడండి, అంటే అట్లా ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ మీద, వెల్త్ మీద వేసే ట్యాక్స్ని సంపత్తి అని చెప్పి పిలుస్తారు. ఇలా ఇన్ని రకాల పన్నులు ఇంకా చాలా ఉన్నాయి, ఇవి ఇంపార్టెంట్వి. కొండోజు, ఈ గణాచారి గుణాచారి ఎక్కువగా అడుగుతున్నారు మనకి. కొండోజు కూడా, కొండోజు పన్ను సదాశివరాయలు రద్దు చేశాడు, దాన్ని రద్దు బదులు ఇంట్రడ్యూస్ చేశాడు అనొచ్చు. గణాచారి పన్ను, గుణాచారి పన్ను, పింజ సిద్ధాయం, ఈడిపి సిద్ధాయం, జాతి సిద్ధాయం, మగ్గరి, గానుగరి, చక్రకాణిక, కాసువీసాలు, ఇల్లరి, బడిగే, అడ్డగడ సుంకం, కళ్యాణ కానికే, పుత్రోదయ కానుక, సంపత్తి. ఇవన్నీ ట్యాక్సేషన్ సిస్టమ్, ట్యాక్సెస్ ఇన్ విజయనగర ఎంపైర్ అనమాట. అండ్ వీటిల్లో కొన్ని ట్యాక్స్ని రద్దు చేయడం జరిగింది. ఎవరు ఏం రద్దు చేశారు అని అంటే ఆల్రెడీ మనం చూసాము, సదాశివరాయలు కొండోజు పన్నును రద్దు చేశాడు అని చెప్పి కదా. అండ్ ఈ పెళ్లి సుంకాలు ఉన్నాయి కదా, కళ్యాణ కాణికే అని చెప్పి, వీటిని కొంత ఏరియా వరకు రద్దు చేసిండేది ఎవరు ఫస్ట్ టైం అని అంటే తులువ నరసింహరాయ అనే ఆయన రద్దు చేయడం జరిగింది కొంతవరకు. అసలు పూర్తిగా ఈ కళ్యాణ కానుక అనేదాన్ని అంటే పెళ్లి సుంకాన్ని పూర్తి రద్దు చేసిండేది ఎవరు అని అంటే శ్రీకృష్ణదేవరాయ. ఎస్కేడి కంప్లీట్గా కళ్యాణ కానికను కంప్లీట్గా రద్దు చేశాడు శ్రీకృష్ణదేవరాయలు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళ టైంలో ట్రేడ్ ఎలా ఉండింది, ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్, వ్యాపారం ఎలా ఉండింది అని అంటే ట్రేడ్ సెంటర్స్ ఏమేమి ఉన్నాయి విజయనగర ఎంపైర్లో అంటే పెనుగొండ, వినుకొండ, ఆదోని, మంగళగిరి, ఉదయగిరి, మాచెర్ల, పొదిలి, పోర్మామిళ్ళ, ఇవన్నీ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ అంటారు విజయనగర ఎంపైర్ అనమాట. పెనుగొండ, వినుకొండ, ఆదోని, మంగళగిరి, ఉదయగిరి, మాచెర్ల, పొదిలి, పోర్మామిళ్ళ. అండ్ వీళ్ళ ఫారిన్ ట్రేడ్ ఎక్కువగా ఎవరితోటి ఉండేది అని అంటే పోర్చుగీస్ తోటి, అరబ్స్ తోటి ఎక్కువగా ఉండేది.
సో ఇవి ఎట్లా జరుగుతాయి ఫారిన్ ట్రేడ్ అనేవి త్రూ పోర్ట్స్ కదా. సో వీళ్ళ కాలం నాటి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఏమేమి ఉన్నాయి అంటే కాలికట్, బత్కల్ వచ్చేసి మనకు వెస్ట్లో ఉంటుంది, మచిలీపట్నం ఇన్ ద ఈస్ట్. ఇవి ఇంపార్టెంట్ పోర్ట్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్. అండ్ ఆంధ్రాలో ఉన్న పోర్ట్స్ ఓడరేవులు ఏమేమి ఉన్నాయంటే పులికాట్ గురించి చెప్పింది వచ్చేసి బర్బోసా. అండ్ మోటుపల్లికి ఉన్న ఇంకో పేరేంటి దేశీయ కొండపట్టణం. ఈ మోటుపల్లి గురించి చెప్పిండేది ఎవరు అని అంటే మోటుపల్లిని ఎవరికి ఇచ్చారు, దేవరాయ 1 కొండవీడు దగ్గర నుంచి తెచ్చుకున్నాడు మోటుపల్లిని. సో మోటుపల్లి కూడా విజయనగర ఎంపైర్లో భాగంగా ఉండే పోర్ట్ ఓడరేవే. అండ్ ఇంకా మనకి విజయనగర అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చే పాయింట్ ఏంటి అని అంటే వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవాళ్ళంట అని చెప్తూ ఉంటారు కదా. ఆ మాట చెప్పింది ఎవరు అని అంటే అబ్దుల్ రజాక్ అనే ఒక ఫారిన్ విజిటర్ హూ విజిటెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్ హంపీని విజిట్ చేసినప్పుడు ఆయన చూసి ఇక్కడ వజ్రాలను రాసులుగా పోసి అమ్మేవాళ్ళు అని చెప్పి రాయడం జరిగింది. సో అబ్దుల్ రజాక్ అకౌంట్ ద్వారా మనకు ఆ విషయం తెలుస్తుంది. అండ్ వజ్రాలకు ఫేమస్ అయిన ప్లేస్ ఏది విజయనగర ఎంపైర్లో భాగంగా అంటే వజ్రకరూరు. అనంతపూర్లో వజ్రకరూరు అనే ప్లేస్ వజ్రాలకు చాలా చాలా ఫేమస్. అండ్ అందుకే అక్కడ దొరికిన వజ్రాలనే హంపీలో బజార్లలో వాటిల్లో రాసులుగా పోసి అమ్మేవాళ్ళు అని చెప్పి మనకి తెలుస్తుంది. అంటే ఎంత రిచ్, ఎంత ప్రాస్పరస్గా, ఎంత వెల్దీగా ఉన్నింది విజయనగర సామ్రాజ్యం అనేది మనకు వీళ్ళ అకౌంట్స్ని బట్టి తెలుస్తుందన్నమాట. అండ్ వీళ్ళ కాలంలో ఎక్స్పోర్ట్స్ ఏమేమి ఎక్కువగా ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఎక్కువగా ఏం చేసుకున్నారు, వేటిని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు వీళ్ళు అంటే ఎక్స్పోర్ట్స్ కలంకారీ క్లాత్స్, తర్వాత ఊలు, తర్వాత రత్నకంబళ్ళు, నెల్లూరు చాలా ఫేమస్ రత్నకంబళ్ళకి. అండ్ బియ్యము, చక్కెర, సెంట్స్ సుగంధ ద్రవ్యాలు, తర్వాత వజ్రాలు అండ్ ఐవరీ దంతపు వస్తువులు. ఇవన్నీ వీళ్ళ మేజర్ ఎక్స్పోర్ట్స్ అనమాట. విజయనగర కాలం నాటి ఎక్స్పోర్ట్స్ కలంకారీ క్లాత్స్, ఊలు, రత్నకంబళ్ళు, బియ్యం, చక్కెర, సెంట్లు, తర్వాత వజ్రాలు, ఐవరీ ఇవన్నీ పోర్చుగీస్కి, అరబ్కి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఇంపోర్ట్స్ ఎక్కువగా ఏం చేసుకునేవాళ్ళము, గుర్రాలు, పచ్చకర్పూరం, రాగి, కాపరు, తర్వాత చైనా సిల్క్, ముత్యాలు, మెర్క్యూరీ పాదరసం అంటాం కదా, వీటినన్నిటినీ ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. వీటిల్లో ఎక్స్పోర్ట్స్లో మళ్ళీ మేజర్ ఎక్స్పోర్ట్ ఏది అని అంటే కలంకారీ క్లాత్స్, మేజర్ ఇంపోర్ట్ ఏది అంటే గుర్రాలు. ఈ గుర్రాలు పోర్చుగీస్ నుంచి ఎక్కువగా మనము విజయనగర ఎంపైర్ తెచ్చుకునేదన్నమాట ఇంపోర్ట్స్. ఓకే, సో ఇవి మేజర్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. అండ్ వీళ్ళ కాలం నాటి వర్తక సంఘాలను ఏమని పిలిచేవాళ్ళు, వర్తక సంఘాలను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. శాతవాహనాస్ టైంలో ఏమో శ్రేణీస్ అని చెప్పి పిలిచారు, ఇక్ష్వాకుస్ టైం వచ్చేసరికి నేగిమాలు అన్నారు. అండ్ అట్లా కాకతీయాస్ టైంలో తర్వాత విజయనగర టైం వచ్చేసరికి వర్తక సంఘాలని సమయాలు అని చెప్పి పిలుస్తారు. అండ్ ప్రతి ఒక్క సమయానికి ఒక లాంఛనం అంటే ఒక గుర్తు, ఒక సింబల్ ఉంటుందన్నమాట. ఆ సింబల్ని చూసి ఇది ఏ వర్తక సంఘానికి సంబంధించిండేది అనేది కనుక్కునే దానికి ఈజీగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఒక్కొక్క సమయ లాంఛనం అనేది ఉంటుంది. అండ్ దీని హెడ్ని ఏమంటారంటే శెట్టి లేదా శ్రేష్ఠి అని చెప్పి అంటారు. సమయాలకు హెడ్ను, ఒక్కొక్క సమయానికి ఉండే ఒక హెడ్ని ఏమంటారు, శెట్టి లేదా శ్రేష్ఠి అంటారు. అండ్ అదే ఇక్కడ అంటే వ్యాపారం చేసే వాళ్ళని శెట్టి అని అంటారు కదా, అది ఇక్కడి నుంచి లేదా సేటు అని కూడా అంటుంటారు. అది ఈ టర్మ్స్ నుంచే వచ్చిందనమాట. శ్రేణికి హెడ్ శ్రేష్ఠి, అట్లనే ఇక్కడ శ్రేణీస్ బదులు సమయాలు అంటాము. ఆ సమయాలకి హెడ్ ఎవరు, శెట్టి లేదా శ్రేష్ఠి. అండ్ ప్రతి ఒక్క సమయానికి ఒక సమయ ధర్మం అనేది ఉంటుంది. ఏముంటుందంటే ఒక సమయ ధర్మం అంటే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ లాగా, వాళ్ళు నీతి నియమాలను తప్పకూడదు. కోడ్ ఆఫ్ ఎథిక్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటారు కదా. సో వాళ్ళ బిజినెస్ ఎథిక్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమయానికి. ఆ సమయ ధర్మాన్ని మీరి వాళ్ళు ప్రవర్తించకూడదు. అట్లా ప్రతి ఒక్క సమయానికి ఒక సమయ ధర్మం ఉంటుంది. వాటిని అన్నింటినీ చూసుకోవడానికి ఒక హెడ్ శెట్టి లేదా శ్రేష్ఠి ఉంటాడు. అండ్ ప్రతి ఒక్క సమయంకి ఒక లాంఛనం కూడా ఉంటుంది. ఇవి వర్తక సంఘాలు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. నెక్స్ట్ ఇంకా కాయిన్స్ విషయానికి వద్దాం. కాయిన్స్ ఎన్ని రకాల కాయిన్స్ ఉన్నాయి, గోల్డ్ కాయిన్స్, సిల్వర్, కాపర్ అండ్ ఇవి ఏవి కాకుండా చిన్న చిన్న కాయిన్స్ కొన్ని. సో గోల్డ్ కాయిన్స్ని ఏమేమి కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ అయితే అంటే గద్యానము, వరాహ, ప్రతాప, పణం, చిన్నం, కాట, హాగ
ఇవన్నీ గోల్డ్ కాయిన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర. వీటిల్లో గద్యానం పెద్దది. గద్యానం మీదే వరాహం గుర్తు కనుక ఉంటే దాన్ని వరాహ అని చెప్పి పిలుస్తారు. అన్నిటికన్నా చిన్నది వచ్చేసి పణము, చిన్నము, ఇవి చిన్నవి. అండ్ సిల్వర్ విషయానికి వస్తే తారు, మాను, గట్టి, ఏను, పెసాడో ఇవన్నీ సిల్వర్ కాయిన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది చూడండి, 1/6 ఆఫ్ పణం. తార్ అంటే ఏంటి అంటే ఒక సిల్వర్ కాయిన్, పణం అంటే గోల్డ్ కాయిన్ కదా. సో పణం అంటే ఒక గోల్డ్ కాయిన్. ఒక గోల్డ్ కాయిన్ అంటే ఎంత అంటే 6 times దట్ ఆఫ్ తార్, అంటే 6 సిల్వర్ కాయిన్స్తో ఒక గోల్డ్ కాయిన్ అయిన పణం సమానము. ఓకే, అంటే ఒక తార్ అంటే ఎంత అంటే 1/6 ఆఫ్ పణం అని చెప్పి చెప్పచ్చు మనం కదా. అండ్ ఈ పణం ఉంది కదా, ఈ పణం కన్నా ప్రతాప పెద్దది. పణం కన్నా ప్రతాప పెద్ద కాయిన్. గోల్డ్ కాయినే, 2 గోల్డ్ కాయిన్సే, కానీ పణం చిన్న గోల్డ్ కాయిన్, ప్రతాప పెద్ద గోల్డ్ కాయిన్. ఎంత పెద్దది అని అంటే ఒక ప్రతాప అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 10 times దట్ ఆఫ్ పణం. అంటే పణానికి 10 రెట్లు ప్రతాప అవుతుంది. ఓకే, సో ఒక 10 పణాలు కలిస్తే ఒక ప్రతాప, 6 తారులు కలిస్తే ఒక పణం, అట్లా ఉన్నాయన్నమాట లెక్కలు. ఓకే, అండ్ ఈ పెసాడో ఇవన్నీ ఫారిన్ కాయిన్స్, పోర్చుగీస్వి వాళ్ళవి. తర్వాత కాపర్ కాయిన్స్ ఏమున్నాయంటే జితలు, కాసులు. జితల్ అంటాం కదా, జితల్, కాసులు వచ్చేసి కాపర్ కాయిన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర. అండ్ ఇవి కాక ఇంకా కాసు అని, మాడ అని, వీసమని, ఇవి కూడా వీసమెత్తు అంటారు చూడండి. వీసమెత్తు బంగారము అని అంటారు. అంటే వీసము అనేది ఒక కొలత, ఒక కాయిన్ లాంటిది డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఇట్లా రకరకాల కాయిన్స్ ఉన్నాయి, గోల్డ్, సిల్వర్, కాపర్ అండ్ అదర్ కాయిన్స్. గద్యానం, వరాహ, ప్రతాప, పణం, చిన్నం, కాట, హాగా ఇవన్నీ గోల్డ్ కాయిన్స్కి ఎగ్జాంపుల్స్. సిల్వర్ కాయిన్స్కి ఎగ్జాంపుల్స్ తారు, మాను, గట్టి, ఏను, పెసాడో. కాపర్ కాయిన్స్కి వచ్చేసి జితలు, కాసులు. ఇవి కాయిన్స్. ఇంకా ఇరిగేషన్ విషయానికి వద్దాం. ఇరిగేషన్ విషయానికి వస్తే వీళ్ళు ఇరిగేషన్ ఫెసిలిటీస్కి సంబంధించి ఎవరెవరు ఏం చేశారు అంటే కొంతమంది చెరువులు కట్టించారు. ఆ చెరువుల పేర్లు, అది కట్టించిన వాళ్ళు ఎవరు. సిరువేరు తటాకం అనేది బుక్కరాయ 1 కట్టించాడు. నరసాంబుది తటాకం అనేది సాళువ నరసింహరాయ కట్టించాడు. అండ్ తొరగల్లు ఆనుకట్ట, తుంగభద్ర మీద తొరగల్లు ఆనుకట్ట అనేది కట్టించిండేది శ్రీకృష్ణదేవరాయ. అండ్ శ్రీకృష్ణదేవరాయనే నాగలాపురం తటాకము, కంబం చెరువు. ఈ కంబం చెరువు కట్టించిండేది స్పెసిఫిక్గా ఎవరు అని అంటే శ్రీకృష్ణదేవరాయలు గజపతి రాజు కూతురుని పెళ్లి చేసుకొని వచ్చేటప్పుడు ఆమెను చిన్నమ్మదేవి, ఆమెనే అన్నపూర్ణాదేవి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒంగోలు దగ్గర రైతులు కరువులో ఉన్నాము, మాకు నీళ్లు లేవు అని చెప్తే అప్పుడు ఆ చిన్నమ్మదేవే వాళ్ళ కోసం అని చెప్పి కంబం దగ్గర చెరువు తవ్విపిస్తారనమాట. సో దానివల్ల వాళ్లకు పంటలు బాగా పండి సుభిక్షంగా వాళ్లకు బాగా ఆహారం దొరికేది, రైతులకు బాగా ఉండేది. కాబట్టి వాళ్ళందరూ ఆమెను ప్రేమతో అన్నపూర్ణాదేవి అని చెప్పి పిలుస్తారు అని అంటారు. లేదా ఆమె పేరే అన్నపూర్ణాదేవి అని కూడా కొన్ని బుక్స్లో ఉందన్నమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్, శ్రీకృష్ణదేవరాయ వైఫ్ కంబం చెరువుని తవ్వించడం జరిగింది. సో సిరువేరు తటాకం బుక్కరాయ 1, నరసాంబుది తటాకం సాళువ నరసింహరాయ, తుంగభద్ర మీద తొరగల్లు ఆనుకట్ట శ్రీకృష్ణదేవరాయనే, నాగలాపురం తటాకం వచ్చేసి శ్రీకృష్ణదేవరాయనే, కంబం చెరువు కూడా శ్రీకృష్ణదేవరాయల వైఫ్ కాబట్టి శ్రీకృష్ణదేవరాయల టైంలోనే అని చెప్పచ్చు. అండ్ నాగలాపురం ఎవరి పేరు మీద, శ్రీకృష్ణదేవరాయ వాళ్ళ అమ్మగారి పేరు మీద నాగలాపురం అనే ఊరును కట్టించడం జరిగిందనమాట. అండ్ అక్కడే ఆయన ఒక తటాకంని కూడా నిర్మించాడు, ఒక చెరువు. తటాకం అంటే చెరువు. అండ్ అనంతసాగరం అనే చెరువును వచ్చేసి బుక్కరాయ దగ్గర మంత్రిగా ఉండే భాస్కరుడు. అండ్ బుక్కసాగరం, అనంతసాగరం అని ఇంకో 2 చెరువులు వచ్చేసి బుక్కరాయ దగ్గరే ఉండే చిక్కప్ప ఒడయార్ అనే ఆయన తవ్వించడం జరిగింది. ఇవి వీళ్ళు చెరువుల కోసము ఇరిగేషన్ ఫెసిలిటీస్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర కింగ్స్ అనమాట. అండ్ ఈ చెరువులను మెయింటైన్ కూడా చేయాలి కదా. మెయింటైన్ చేయాలంటే కావాల్సిన డబ్బులను ఎట్లా కలెక్ట్ చేసేవాళ్ళు అని అంటే దశబంధ ఇనాం పద్ధతి అని చెప్పి పిలిచేవాళ్ళు. దశబంధ ఇనాం పద్ధతి అంటే రైతులు తమ ఆదాయంలో కొంత భాగము నీటి నిర్వహణ కోసం కేటాయించడం. ఎంత భాగం అది అని అంటే దశబంధ ఇనాం పద్ధతి అంటే
10 ఏళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారనమాట. 10 ఇయర్స్ పాటు ఇంత పంట పండితే దాంట్లో ఇంత పార్ట్ని మనము ఆ నీటి నిర్వహణ కోసమే కేటాయించాలి, అంటే ఇరిగేషన్ మన మెయింటెనెన్స్ కోసం అని చెప్పి పక్కకు పెట్టాలి అన్నట్టు. దాన్ని దశబంధ ఇనాం పద్ధతి అని అంటారు. ఈ పద్ధతి ద్వారా వీళ్ళు వాళ్ళ చెరువుల్ని వాటిని మెయింటైన్ చేసుకునేవాళ్ళు అనమాట. ఇది ఎకానమీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఎంపైర్. ఎకానమీ అంటే ఏమేమి చూసాం మనము, వీళ్ళ చీఫ్ ఆక్యుపేషన్ చూసాము, అండ్ భూమి శిస్తు అన్నాము, ల్యాండ్, దాంట్లో రకాలు, ఎంత ట్యాక్స్ ఉండేది, అండ్ వీళ్ళ లగ్జరీ ఫుడ్ ఏంటి, తర్వాత ట్యాక్సేషన్ సిస్టమ్ గురించి, దానికి ఉన్న సోర్సెస్ గురించి, అండ్ రకరకాల ట్యాక్సెస్ గురించి చూసాము, అండ్ ట్రేడ్ సెంటర్లు, ఇంపార్టెంట్ పోర్ట్స్, తర్వాత వీళ్ళ ఎక్స్పోర్ట్స్ ఏంటి, ఇంపోర్ట్స్ ఏంటి, అండ్ వర్తక సంఘాలు ఏంటివి, అండ్ కాయిన్స్, రకరకాల కాయిన్స్, అండ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, ఇవన్నీ ఎకానమీ కింద మనం డిస్కస్ చేసాం కదా. ఇప్పుడు మనం సొసైటీ చూద్దాం. విజయనగర కాలంలో సొసైటీ ఎలా ఉండింది అంటే సామాజిక పరిస్థితులు. చాతుర్వర్ణ సిస్టమ్ అమల్లో ఉండింది, అంటే బ్రాహ్మిన్స్, క్షత్రియాస్, వైశ్యాస్, శూద్రాస్ 4 వర్ణాలు, దాన్ని చాతుర్వర్ణ సిస్టమ్ అంటాం కదా. ఇది అమల్లో ఉండింది స్ట్రిక్ట్గా. అండ్ బ్రాహ్మిన్స్ చీఫ్ పొజిషన్ ఆక్యుపై చేసేవాళ్ళు. వీళ్ళు మళ్ళీ 2 రకాలు ఉంటారు, వైదికులని, నియోగులని. వైదికులు అని అంటే ఏంటి అని అంటే యజ్ఞయాగాలు అవి చేసేవాళ్ళను వైదికులు అని చెప్పి పిలుస్తారు. అండ్ నియోగులు అంటే ఏంటి అంటే రాజుల దగ్గర మంత్రుల్లాగా లేదా సేనాధిపతుల్లాగా ఉండేవాళ్ళని నియోగులు అని చెప్పి పిలుస్తారు. ఇలా బ్రాహ్మిన్స్ 2 కేటగిరీలుగా డివైడ్ అవ్వడం జరిగింది, వైదికులు, నియోగులు అని. అండ్ వీళ్ళ వల్ల ఇంకొక కొత్త కేటగిరీ ఒకటి వచ్చింది, విప్ర వినోదులు అని. ఇది ప్రీవియస్గా సివిల్స్లో కూడా అడిగారు, విప్ర వినోదిన్స్ అంటే ఎవరు అని చెప్పి. విప్ర వినోదులు అంటే ఎవరు అంటే విప్రులు అంటే బ్రాహ్మిన్స్, విప్ర వినోదులు అని అంటే బ్రాహ్మిన్స్ని ఎంటర్టైన్ చేయడం కోసం అని చెప్పి కొన్ని పనులు చేసేవాళ్ళు. లైక్ మ్యాజిక్స్ కానీ, చిన్న చిన్న ఏమంటారు దొమ్మరాట ఇట్లా అంటారు కదా, అట్లాంటివి చేయడం ద్వారా వీళ్ళని బ్రాహ్మిన్స్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు. విప్రులను వినోదింపజేసే వాళ్ళను విప్ర వినోదులు అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ క్షత్రియాస్ ఎలా ఉన్నారు అంటే క్షత్రియాస్లో అంటే క్షత్రియులలో సతీ ఉన్నింది ప్రివలెంట్గా విజయనగర టైంలో అని చెప్పి మనకి ఎవరి ద్వారా తెలుస్తుంది, బర్బోసా ద్వారా సతీ ఉన్నింది, సతీని ఫాలో అయ్యేవాళ్ళు వీళ్ళు అని చెప్పి తెలుస్తుంది. అండ్ వైశ్యాస్ విషయానికి వస్తే వైశ్యాస్ని కోమట్లు లేదా శ్రేష్ఠులు లేదా బేరులు అని చెప్పి పిలుస్తారు. వీళ్ళ ప్రధాన వృత్తి వ్యాపారం, మనం ఇందాకే చూసాం అది. అండ్ శూద్రాస్ విషయానికి వస్తే వీళ్ళ చీఫ్ ఆక్యుపేషన్ వ్యవసాయం. కానీ చాలామంది శూద్రాస్ విజయనగర టైంలో అమరనాయంకరులుగా అపాయింట్ అవ్వడం జరిగింది. అమరనాయంకర్ సిస్టమ్ అని చెప్పి చెప్పుకున్నాం మనం ఆల్రెడీ సైన్యం గురించి. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వస్తే వీళ్ళ అమరనాయంకర్లను అంటే అమర గ్రామాలు అని చెప్పి వాళ్ళకు కొన్ని ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళు వాటిని ఆర్మీని మెయింటైన్ చేయాలి. యుద్ధం వచ్చినప్పుడు రాజు తరపున వీళ్ళు పోరాడాలి. అట్లా అమరనాయంకరులుగా అపాయింట్ అయిన వాళ్ళల్లో శూద్రులు ఉన్నారు. అండ్ విజయనగర టైంలో పంచములు అని చెప్పి ఇంకొక కొత్త 5వ కులం వచ్చింది. అండ్ ఇంకా కొన్ని క్యాస్ట్లు వచ్చేసి కైకొల్లులు అనేవాళ్ళు ఇంపార్టెంట్ రోల్. కైకొల్లులు అంటే చేనేత పనిచేసే వాళ్ళని కైకొల్లార్స్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ స్లేవరీ ఉండింది విజయనగరలో. ఆ బానిస విధానాన్ని బేనబాగా అని చెప్పి పిలుస్తారు. అండ్ వీళ్ళ టైంలో ఇంపార్టెంట్ ఆటలు ఏంటి అంటే మల్ల యుద్ధాలు, చదరంగం, గుర్రపు స్వారీ. ఇవి విజయనగర వాళ్ళ టైంలో ఉండే ఇంపార్టెంట్ ఆటలు. గుర్రపు స్వారీ, మల్ల యుద్ధాలు, చదరంగం. అండ్ విజయనగర టైంలో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఏంటి, పండగలు ఏమున్నాయంటే దసరా, దీపావళి, వసంతోత్సవం, ఏరువాక పున్నమి అండ్ పనుల పొంగలి. ఏరువాక పున్నమి అంటే ఆ రోజు మామూలుగా మొదలు పెడతారనమాట, ఏమంటారు సీడ్స్ చల్లడం, విత్తనాలు చల్లడము, పొలం పనులు మొదలు పెట్టేది ఏరువాక పున్నమి రోజు. అండ్ పనుల పొంగలి అంటే నథింగ్ బట్ సంక్రాంతిని పనుల పొంగలి అని చెప్పి పిలిచేవాళ్ళు ఆ టైంలో. సో ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ దసరా, దీపావళి, వసంతోత్సవం, ఏరువాక పున్నమి, పనుల పొంగలి. అండ్ దసరా మనకందరికీ తెలుసు, లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము దట్ వీళ్ళ ఫైనాన్షియల్ ఇయర్ మొదలయ్యేదే మహర్నవమి రోజు. అంటే దసరా ముందు రోజు కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది విజయనగరం వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వీళ్ళ టైంలో వినోదాలు అంటే ఎంటర్టైన్మెంట్ ఏంటి, ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వేట, నాట్యం, సంగీతం. ఇవి విజయనగర టైంలో ఇంపార్టెంట్ వినోద కార్యక్రమాలు అన్నమాట.
సో విజయనగర ఎంపైర్కి సంబంధించి మనము ఎకానమీ అండ్ సొసైటీని డిస్కస్ చేసాం కదా. అండ్ మనం కమింగ్ వీడియోలో రిలీజియన్ అండ్ లిటరేచర్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ విజయనగర ఏమున్నాయి అన్నవి చూద్దాము. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ద బెస్ట్. బై.